బహుజనులందరూ ఐక్యంగా ఉండాలని సికింద్రాబాద్ డీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి దండెపు బస్వానందం పిలుపునిచ్చారు. ఇక ముసిరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. బహుజనుల పార్టీ అంటే 4 వర్గాల పార్టీ అని బస్వానందం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రజల ధనాన్ని వృధా చేసి ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బహుజనులు అంటే ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. కాబట్టి ఈ యొక్క 4 వర్ణాల వాళ్ళందరూ కూడా ఐకమత్యం అయితే మనకు తిరుగులేదు. మన రాజ్యం మనమే పరిపాలించవచ్చు. కాంగ్రెస్కు వాళ్ళ చేసుకున్నటువంటి ఫండ్స్ కావచ్చు, దోపిడీలు కావచ్చు, వాటి వల్ల డబ్బులు విపరీతమైన పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. కానీ నిజంగా ప్రేమతో వచ్చిన వాళ్ళు గారు. ఇప్పుడు మాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంతమంది మా ఎంబడి వస్తున్నారంటే వాళ్ళకు ప్రేమతో వస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి ర్యాలీలు తీస్తే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టే. మరి ప్రజాధనాన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలంటే మనలాంటి నాయకులు రావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం ప్రజలు ఓటేసి మాకు మేలు చేయండి, మాకు అన్ని వసతులు కల్పించండి అని నాయకులను ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కోట్లాది రూపాయలు సీస్ బ్యాంకులో పెట్టుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.